చంద్రబాబు గారి కోటలో ఫుల్ జోష్ కనపడుతుందని వై నాట్ కడప అనేటువంటి స్లోగన్ వారికి బలంగా కలిసి రాబోతుందని, కడపలో ఈసారి టీడీపీ పాగా వేయడం ఖాయం అనేటువంటి సంకేతాలు కూడా బలంగా వినపడుతున్నాయి అంటూ రకరకాలుగా వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనకి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎన్నికల తరువాత చంద్రబాబు గారి కోటలో ఆనందోత్సాహాలు మిన్నంటున్నాయని, వై నాట్ కడప అనేటువంటి స్లోగన్తో ఈసారి కడపని కూడా చంద్రబాబు గారు కైవసం చేసుకోబోతున్నారు, కడపలో ఈసారి టీడీపీ బలంగా పాగా వేయబోతుంది అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, పోలింగ్ ముగిసిన తర్వాత రకరకాల అంచనాలు బయటకు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వీటన్నిటిని గమనిస్తే కనుక ఏదో అనూహ్యమైనటువంటి ఫలితాలు, అనూహ్యమైనటువంటి రిజల్ట్ రాబోతున్నాయి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడంతా సోషల్ మీడియా, మొబైల్ వ్యవహారం కాబట్టి ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఏమైంది అని తెలుసుకోవడానికి సౌకర్యాలు ఉండే కాదు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఏమైంది అనేది కొన్ని సెకండ్స్లో తెలిసిపోతుంది, కొన్ని నిమిషాల్లో వచ్చేస్తుంది సమాచారం. సో పోలింగ్ అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ 48 hours అవుతుంది. సో ఒక్కోటి బయటకు వస్తుంది అసలు విషయాలు. అప్పటికప్పుడు బయట పడకపోయినప్పటికి కూడా రోజు రోజుకి బయటకు వస్తుంది, స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత వస్తున్నటువంటి క్రమంలో అందరూ రాష్ట్రంలో ఉండే మిగతా ప్రాంతాల కంటే కూడా అసలు కడపలో ఏం జరుగుతుంది, పులివెందులలో ఏం జరుగుతుంది, కడప వచ్చే అవకాశం ఉందా, పులివెందుల వచ్చే అవకాశం ఉందా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. సరే, ఓవరాల్గా రాష్ట్రంలో 120 నుంచి 150 మధ్యలో గెలుచుకునే అవకాశం ఉంది కూటమి అనేది ఒక స్పష్టతకి వచ్చేసారు. ఓకే, ఆ టీం సరే, వీళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ ధీమాన్ని వ్యక్తం చేయకపోతే కనుక రేపు ఎన్నికల కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి ఉండదు. సహజంగా ఏ పార్టీ అయినా చేసే పని. 2019లో చంద్రబాబు నాయుడు కూడా అదే చేశారు. సో కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో సహజంగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తాడు. కౌంటింగ్ రోజు ఏజెంట్లు జారిపోకుండా, కౌంటింగ్ అప్పటికి ఏజెంట్లు అయితే కావాలి కదా. అప్పటిదాకా ఇప్పుడే కాడి కింద పడేస్తే, ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ చెప్పాడు, ఆ ఒక్క మాట చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాడి కింద పడేయడానికి. ఆయన ఏం చెప్పారు ప్రెస్ మీట్లో, ఆయన మీద ఏదో లెటర్ రిలీజ్ అయింది, తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నారు అని చెప్పి దాన్ని ఖండిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి చిట్ చాట్ చేశాడు జర్నలిస్టులతో. చిట్ చాట్ చేసి ఏం చెప్పారు, మనం అధికారంలో రాబోతున్నాము, కానీ మీరు తొందరపడి బెట్లు కాసుకోవద్దు, నష్టపోవద్దు, అది మన సాంప్రదాయం కాదు, అసలు మనం బెట్లు కాసుకోవద్దు, మనం అధికారంలోకి అయితే వస్తున్నాం కానీ మీరు బెట్లు కాయొద్దు, బెట్లు కాసి అనవసరంగా నష్టపోవద్దు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, జస్ట్ ఊరికే చెప్తున్నారు తప్పితే కాన్ఫిడెంట్ లేదు. బెట్లు కాయొద్దు అని చెప్తున్నారు. కాన్ఫిడెంట్ ఉంటే సవాల్ చేస్తుండే వాళ్ళే సహజంగా. ఓకే, సో అలాంటి వాయిస్ లేదు. సో కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి టీంకి ఉన్నటువంటి కాన్ఫిడెంట్ అటువైపు ఉన్న వాళ్ళకి లేదు. 48 hours గడిచిన తర్వాత, పోలింగ్ అయిపోయి ముగిసి 48 hours గడిచిన తర్వాత వస్తున్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీంలో నానాటికి రోజుకి ఆశలు నీరు గారిపోతున్నాయి, విజయ అవకాశాలు సనగిలిపోతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఆ జోష్ ఎటువైపు మళ్ళింది, కడప వైపు మళ్ళింది. ఓకే, అసలు ఎంత పెద్ద వేవ్ వస్తుంది, మరి కడపలో ఏం జరగబోతుంది అనేది. కడపలో ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వస్తున్నటువంటి అభిప్రాయాలు కానీ అంచనాలు కానీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కడప అసెంబ్లీ నేను చెప్పేది, కడప అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక కడప పార్లమెంటుకు వచ్చేటప్పటికి అక్కడ షర్మిల గెలిచే అవకాశాలు ఉన్నాయి. సైలెంట్ ఓటింగ్ జరిగింది, క్రాస్ ఓటింగ్ జరిగింది. చెల్లికో కోటు, అన్నకో కోటు వేశారు పులివెందుల్లో కూడా. కాబట్టి కడప లోక్సభలో షర్మిల గెలవబోతుంది. అక్కడ న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి న్యాయం పక్కనే నిలబడ్డారు అక్కడ ఓటర్సు. ఆవిడ కొంగు పట్టుకుని ఓట్లు అభ్యర్థించారు. అలాంటి సెంటిమెంట్ కూడా బాగా పనిచేసింది.
అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తన కుమార్తెలను కూడా తీసుకొచ్చుకొని పులివెందుల్లో ఓటేయించుకున్నాడు. ఇలాంటివన్నీ ఇంకా ఒకదానికి బలం చేకూరేలా చెప్తూ ఉంటారు. సో లండన్ నుంచి ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఓటేయించినటువంటి సందర్భాలు లేవు. కానీ లండన్ నుంచే పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఓటేయించారు అని అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో కడపలో లోక్సభలోనేమో షర్మిల గెలిచేటువంటి అవకాశం ఉంది, కడప అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవంగా ఎన్నికల సందర్భంగా వైనాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక నినాదాన్ని తీసుకుంటే వైనాట్ 160 అంటూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వినిపించినటువంటి స్లోగన్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వినిపించిన స్లోగన్ ఏంటంటే వైనాట్ పులివెందుల. ఇవి స్లోగన్స్. సో ఇప్పుడు వైనాట్ పులివెందుల అనే స్లోగన్లో కూడా 48 అవర్స్ తర్వాత పరిస్థితిని చూస్తుంటే వీడియో కూడా ఒకటి చక్కర్లు కొడుతుంది. పులివెందుల్లో బీటెక్ రవి ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇవాళ. ఆ సెలబ్రేషన్స్ సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, చక్కర్లు కొడుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ఏదో అనూహ్యమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి ఇండికేషన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉంది. అందుకే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఆ సెలబ్రేషన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తున్నామని చెప్పి సెలబ్రేషన్సా లేకపోతే మెజారిటీని తగ్గించామని సెలబ్రేషన్స్ తెలియదు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు. పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే వాళ్ళకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూడు. ఇంకొక పక్కేమో జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తన కుమార్తెలను కూడా తీసుకొచ్చుకొని ఓటేయించుకున్నాడు. ఓకే, సో ఇక్కడ పోలైనటువంటి ఓట్ పర్సంటేజ్ పెరిగే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దడ మొదలైంది. అనుమానం కాస్త ఇప్పుడు దడ రూపంలోకి వచ్చేసింది. సో ఆ దడ కాస్త ఎటువైపు మలుతుందో తెలియదు. అక్కడేమో గొడ్డలు కనిపించింది జనాలకి. పులివెందుల్లో గొడ్డలు కనిపించింది ఓటేసేటప్పుడు. ఆ గొడ్డలు దెబ్బతీసిందా? ఆ గొడ్డలు ఏమైనా రివర్స్ అయిందనుకో జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గొప్పేం కాదుగా. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు, పెద్ద వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళందరికన్నా గొప్పోడైతే జగన్మోహన్ రెడ్డి అని మనం అనుకోలేంగా. ఒకవేళ వాళ్ళ అభిమానులు అనుకున్నా తప్పు లేదు. కానీ జనరల్గా మనం ఓవరాల్గా చూస్తే గొప్ప వాళ్ళే ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో విశేషం లేదు. ఇదే విషయం తులసిరెడ్డి గారు అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు మాకు ఇంటర్వ్యూలో. కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్నారు, మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు, ప్లస్ స్పోక్స్ పర్సన్, సీనియర్ పొలిటీషియన్ ఆయన కడప. ఆయన చెప్తుంటారు బయట జనాలకి అందరికి కూడా వీళ్ళందరూ పుల్లులు లాగా కనిపిస్తుంటారు వైఎస్ ఫ్యామిలీ. అక్కడ పంచాయతీ సర్పంచ్కి కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది ఆ ఫ్యామిలీకి. రీసెంట్గా నీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ ఓడిపోయింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు మీరెందుకు వాళ్ళని ఎక్కువగా ఊహించుకుంటారని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటారు ఆయన. చెప్తూ చాలా అంటే దాదాపు 4 దశాబ్దాల చరిత్రని వైఎస్ఆర్ ఫ్యామిలీ చరిత్రని చెప్తుంటారు ఆయన. బయట ఫోకస్ చేసుకుంటుంటారు అలా వాళ్ళు ఏదో పెద్ద గోల్డెన్ స్పూన్ నుంచి పుట్టిన ఫ్యామిలీ అని కాదని చెప్పి తులసిరెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఒడిదుడుకులు కానీ ఇవన్నీ కూడా. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితి ఎంపీగా అప్పుడు స్వల్ప తేడాతోటి బయటపడ్డాడు ఆయన. సో ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెలబ్రేషన్స్ పులివెందుల కేంద్రంగా చేసుకున్నటువంటి వాటిని చూస్తే అలాంటి టాక్ వస్తుంది. సో మనం ఏది మనం చెప్పలేము. బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి. కానీ అది సాధ్యం కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి రిజల్ట్ మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సమాచారం కానీ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడం పులివెందుల్లో అని అంటే ఏమైనా అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏమైనా వస్తాయా? ఇప్పుడు కడప నుంచి అయితే కడప అసెంబ్లీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి అవకాశం ఉందని చెప్పి వస్తుంది రిజల్ట్, ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన అభిప్రాయాలు. అలాగే షర్మిల అక్కడ కడప ఎంపీగా గెలిచే అవకాశం ఉందనేది కూడా వస్తుంది. కానీ పులివెందులది ఇప్పుడు పెద్ద టాక్ అయిపోయింది. పులివెందుల్లో కూడా అలాంటి పరిస్థితి ఉందనేది. బట్ అది మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళది, లేదంటే గ్రౌండ్ లెవెల్లో అది జరిగిందా అని అంటే మనం కొట్టిపారేళ్ళాం. కారణం ఏంటంటే మనకు భారతిరెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు
వ్యక్తం చేశారో ఒక ఉదాహరణ కనపడింది. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీద రాళ్ళు వేశారు, రాళ్ళు టమాటాలు అనుకుంటా టమాటాలు వేశారు. కాబట్టి ఏదైనా జరగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.